హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు ఏదో మాయలు మంత్రాలు అలా చేస్తున్నారు అనుకోకండి. చూపిస్తా చూడండి, మీరు అలాగే ఫీల్ అవుతారు. ఇదేంటో భూచక్రము విష్ణు చక్రము ఆయన ఆడుకుంటుంది కాదు, దీపావళి బాంబు అంతకన్నా కాదు. ఆయన సైక్లోన్ తుఫాను హెచ్చరిక ఉంది కదా, మొంతా తుఫాన్ హెచ్చరిక, ఆ తుఫాన్ని ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇలా ఆపుతూ ఉన్నారు. మా స్టేట్‌కు రావద్దంటూ ఇక్కడేమో అరిచి తరిమేస్తూ ఉన్నారు. ఇక్కడేమో ఆయన ఏదైతే వాతావరణం ఆహ్, గిరులు తిరుగుతూ వస్తూ ఉంటదో గాలిని, అల్పపీడనం వల్ల ఏర్పడినటువంటి ఈ సుడిగాలుల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది చూసినప్పుడు విషన్ ఎంత గొప్పగా ఉంటదో నాకు అర్థమైంది. తిప్పండి. అబ్బో! భలే తిప్పుతున్నారబ్బా! ఆ! కదా! నాకేందో అసలు అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారొస్తే హుదూదొస్తది. చంద్రబాబు నాయుడు గారొస్తే విజయవాడ మొత్తం నీలమయమై ఎంతోమంది చనిపోతారు, మునిగిపోతది. మరి చంద్రబాబు నాయుడు గారొస్తే మళ్ళీ అప్పట్లో హుదూదొచ్చి మొత్తం నాశనం చేసినట్టే, ఇప్పుడు మళ్ళీ కాకినాడ, వైజాగ్ ఇటువంటి ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు కోస్టల్ ఏరియా మొత్తం కూడా ముంపుకి, దారుణమైనటువంటి తుఫాన్లకి గురి అవుతూ ఉంది. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు. ఇక్కడ మా వెనకటి కృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి వినండి. ఈ వెనకటి కృష్ణ గారు కూడా ఈ మోదా తుఫాన్ వచ్చినప్పుడు ఆయన యొక్క ఆలోచన విధాన్ని నేను అనుకున్నట్లు కూడా ఆయన ప్రజెంట్ చేస్తున్నారు. ఒకసారి మోతాజ్ తుఫాన్ని కంట్రోల్ చేస్తున్న చంద్రబాబు. నేను ఇందాక చూపించిన వీడియోలో కదా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడేంటి ఈ టీవీలో బొమ్మలు చూసుకుంటూ కూర్చున్నారు అనుకోకండి. అక్కడి నుంచి ఆయన బొమ్మలో చూసి ఇలా అంటే ఇలా, ఇలా అంటే ఇలా తుఫాన్ డైరెక్షన్ మారిపోయిద్ది అనుకుంటా. దిశ మారుస్తున్న బాబోరంట. మేమర్స్ భలే దొరుకుతారబ్బా! చూడండి ఒకసారి. అన్నిటికీ మించి ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పనిచేసి ఎన్నో తుఫాన్లలో సమర్థవంతంగా పనిచేశారు. మరి వెళ్ళొచ్చు కదా వైజాగ్ ఎక్కడ బీచ్ దగ్గరికెళ్ళి చూస్తా ఉండొచ్చు కదా! ఒక రకంగా బయటికి చెప్పకపోయినా ఎక్కడ తుఫాను వచ్చినా చంద్రబాబును సలహా ఎక్కడ తుఫాన్ వచ్చినా చంద్రబాబుని సలహా అడుగుతారా? ఏం చెప్తావన్నా కానీ మళ్ళీ మారుస్తాడు చూడండి రూటు. సలహాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడగానే విశాఖపట్నాన్ని వణికించిన తుఫాను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. చూడండి ఇలాగే చేతులు పెట్టి తుఫాన్ని ఎదుర్కొన్నారు. నెక్స్ట్ సార్ 10 రోజులు అక్కడే మకా వేసి అయ్యమ్మా మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఈ మొంతా తుఫాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వస్తుంది మధ్యలో కొన్ని తుఫాన్లు వచ్చాయి. మళ్ళీ ఎందుకు సార్ అన్ని తుఫాన్లు వస్తున్నాయి? జిల్లా ఉత్తరాంధ్ర మొత్తాన్ని వణికించిన తుఫాను చూసాం మనం. అంటే చాలా వచ్చినా కూడా ఇది కొంచెం సివియర్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ సివియర్గా ఉంటాం ఓకే సార్, కానీ ప్రజల యొక్క పరిస్థితి ఏంటో మీకు తెలుసా? సరే ఇది వీడియో తీసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు ఉందో చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టించి మొంతా తుఫాన్ని ఎలా తరిమి కొట్టాలన్న దానిపైన సిస్టమ్ ముందు, అదే కంట్రోల్ ప్యానెల్ ముందు కూర్చొని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇది వరకు మరి విజయవాడ కూడా ఎలా చేశారో రీసెంట్ గా మీకు కూడా తెలుసు. అవును, ఈయన కూడా వర్మ, ఈయన నారాయణ బయటకు వచ్చి వర్మని ఎలా జీరో చేసామో తెలుసు కదా అని క్లియర్గా వర్మ బతుకుని కుక్కల చింపిని ఇస్తరి చేసామంటూ నడి రోడ్డు మీద మన నారాయణ కాలేజెస్ నారాయణ మాట్లాడినా కూడా ఈయనకి సిగ్గు రాదు. ఆయన పిఠాపురంలో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు పోలీసులు మెడబట్టి గెంటేసినా కూడా సిగ్గు రాదు. పవన్ కళ్యాణ్కి నువ్వు సపోర్ట్ చేస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, నామినేటెడ్ పదవి ఇస్తాం, సొల్లు కబుర్లు చెప్పి తిప్పి కొట్టినా కూడా సిగ్గు రాదు. అదేంటో మరి అంత సామరస్యంగా, అంత సాత్వికంగా ఉండటం మనుషుల వల్ల కాదేమో అనిపిస్తుంది. కానీ ఆయన ఉంటాడు, మరి ఆయన ఏంటో అర్థం కాదు. కానివ్వండి. అదే కదా, రాగానే అడుగు పెట్టగానే అప్పుడేమో అడుగు పెట్టగానే అప్పుడు వద్దు ఇప్పుడు కానివ్వండి. మొన్నేమో విజయవాడ వరదలు. అదే విజయవాడ వరదలు మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు సార్. కరకట్ట మీద ఉన్నటువంటి ఆయన గెస్ట్ హౌస్ని కాపాడుకోవడానికి ఆ వాటర్ని డైవర్ట్ చేశారన్న విషయం అందరికీ తెలుసు. దాన్ని దయచేసి బయటికి చెప్పడానికి ట్రై చేయండి. రాగానే అడుగు పెట్టగానే అప్పుడేమో మొన్నేమో విజయవాడ అడుగు పెట్టగానే అంటే ఇక్కడ పెద్ద అడుగే పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయింది. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాభావం లేక ప్రజలు అల్లాడిపోయి చివరిగా వేసిన పంటలు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినటువంటి సిచ్యువేషన్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత వర్షాలు పడుతుంటే ఒక
రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి రాజశేఖర్ గారు చలోక్తిగా అద్భుతమైన సమాధానం చెప్పారు. ఏంటది? వరుణదేవుడు కూడా మా బాఠియేనయా అన్నారు. మరి వరుణదేవుడు నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీయా? మరి అప్పట్లో ఆయన చెప్పిన మాటలు మళ్ళీ గుర్తు చేసుకోవాలి ఇప్పుడు. వరదలు. లెగ్గు బాబు, లెగ్గు అదేమైనా సామాన్యమైన లెగ్గ? ఐరన్ లెగ్గు. అదే కదా, రాగానే అడుగు పెట్టగానే అప్పుడేమో హుదూదు, మొన్నేమో విజయవాడ వరదలు. అయ్య బాబోయ్, అంత దరిద్ర పదమా? సామాన్యమైన పదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. అదే కదా, రాగానే అడుగు పెట్టగానే అప్పుడేమో హుదూదు, మొన్నేమో విజయవాడ వరదలు. ఈ కామెడీని తట్టుకోలేకపోతున్నా. ఈ వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన ఇలా 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 చేయటం ఒకటి, ఆ కార్టూన్ చేయటం, మళ్ళీ ఇది ఇవన్నీ చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడు గారి పని ఎవరో కక్ష కట్టి ఇలా చేస్తున్నారా అనిపిస్తుంది. విజనరీ ఆయన. దయచేసి మీలో ఎవరు కూడా ఇటువంటి మీమ్స్ ఇవి చేయకండి. చేస్తే మేము ఇలాగే చూపిస్తాం. అర్థమైంది కదా? చేయకండి దయచేసి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ విషయం వెళ్తే మరీ బాగోదు, ఆయన ఫీల్ అవుతాడు. ఇదంతా ఇలా ఉంటే ఈ వర్షం వస్తుంటే ప్రజలు మాత్రం గడగడగడగడగడగా ఉనికిపోతున్నారు. హుదూద్ తుఫాన్ చూసి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే, ఈ మోంతా తుఫాన్ వల్ల అనుకుంటే కూడా మీరు పప్పులో కాలేసినట్టే. ఇవేమీ కాదు. ఆ తుఫాను వచ్చి చేసే ప్రళయం తర్వాత చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం చేసేటటువంటి కలెక్షన్స్ గురించి వీళ్ళు భయపడుతున్నారు. అది కూడా ఒక వ్యక్తి గుసగుసగా మాట్లాడింది కెమెరాలో కసిగసిగా షూట్ చేసి మనకు అందించారు. అది చూడండి. చూడండి ఆయన బాధ ఏంటో. భయపడుతున్నారా? చాలా భయం వేస్తుందండి. వర్షం పడుతుందో లేదో తెలియదు కానీ కేంద్రం ఇచ్చి 1000 కోట్లు, ఇప్పుడు పులిహారకేమో 360 కోట్లు, అగ్గిపేట్లకి 20 కోట్లు, వాటర్ ప్యాకెట్లకు ఒక 50 కోట్లు, పునరావాస కేంద్రాలకు 200 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలని చెప్పి యంత్రాంగం అంతా చాలా ఇదిగా ఉంది. చంద్రబాబు నాయుడు అంటే మొన్న విజయవాడ వరదల్లో లోకేష్ గారేమో 600 కోట్లు ఖర్చు పెట్టామని ఒకసారి, అనిత గారేమో 550 కోట్లని ఒకసారి, ఇంకా కొంతమంది 200 కోట్లని ఒకసారి, ఇంకా ఒక ఆవిడ వచ్చి క్లియర్గా 96 కోట్లే ఖర్చు పెట్టిందని ఇంకోసారి ఇష్టానుసారంగా స్టేట్మెంట్లు ఇచ్చి చివరికి అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు కూడా కోటాను కోట్ల బిల్లు రాశారు. వీళ్ళ బాధ అదే. ఇప్పుడు మళ్ళీ మొంతా తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అగ్గిపెట్టించి ఎన్ని కోట్లు రాస్తారు, క్యాండిల్ అందించి ఎన్ని కోట్లు రాస్తారు, చివరికి అన్నం ప్యాకెట్లు ఒకటిచ్చి ఒక్కో దానికి ఎన్ని కోట్లు బిల్లులు వేస్తారు, మా సొమ్ముని ఏ విధంగా దోచుకుంటారో, ఇది కూటమి ప్రభుత్వానికి సువర్ణ అవకాశంగా మలుచుకోవడానికి ఆల్రెడీ లెడ్జర్లు లెక్కలు ప్రిపేర్ చేస్తున్నారంటూ పాపం ఇలా బాధపడుతూ ఉన్నారు. సూచనలు సలహాలు కూడా చేస్తున్నారు. పులిహార మాత్రం ఈసారి పోపులు తగ్గించేయండి, ఎక్కువ వేయండి అని చెప్పి ఆయన కూడా చెప్తున్నాడు. కొవ్వొత్తులు కూడా తీసుకోండి అని చెప్తున్నాడు. అగ్గిపెట్లు కూడా తీసుకోండి, 20 కోట్లు పెట్టి ఎక్కడ కూడా తగ్గొద్దని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నాడు. కాబట్టి ఎవరో ఇది పరిస్థితి. వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా సెటైరికల్గా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. విజయవాడలో జరిగినటువంటి దారుణమైనటువంటి దోపిడీని ఎత్తి చూపిస్తూనే ఆల్రెడీ పోపు ఎక్కువేయాలంట, క్యాండిల్స్కి డబ్బులు కావాలంటే ఎన్ని ముందే చెప్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఇస్తున్న స్టేట్మెంట్స్ మీరు అప్పుడు తెలుసు కదా ఎంత వేస్ట్ అయింది డబ్బు అంటే. విజయవాడ మునిగినప్పుడు ఆయన సింపుల్గా వచ్చేసి ఎందుకు కాదు, ఆ మాత్రం ఖర్చు పెట్టినప్పుడు కొద్దిగా ఒక 10% వేస్ట్ కదా, 15% వేస్ట్ కదా అన్నారు. 600 కోట్లు 15% అంటే మొత్తం 90 కోట్లు నాశనం చేసి 15% వేస్ట్ కదా అని సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతే కదా ఇటువంటి మెంబర్స్ బయటకు వచ్చి చడా మడా చేసి ఉన్న పరువుని గాల్లో ఊది పడినొకేది. విజనరీ అన్నప్పుడు కొద్దిగా అలా బిహేవ్ చేయాలి. ఎవరో ఇచ్చిన ట్యాగ్లైన్ అయ్యి ఉండొచ్చు బాబు గారు, కానీ ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకుని విజనరీని నమ్మిస్తున్నారు కదా. అప్పుడు ఇట్లాంటి మిషనరీ పనులు చేశారనుకో వాళ్ళు మిస్బిహేవియర్ ఇలాగే ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తుఫాను వచ్చేదానికన్నా కూడా తుఫాను వచ్చి వెళ్ళిన తర్వాత వీళ్ళు పెట్టే దొంగ లెక్కలకే ప్రజలు ఎక్కువ భయపడుతున్నారంటూ అర్థమవుతుంది. మీరేమంటారు? నిజమేనా? స్మార్ట్ బాయ్స్ కింద కామెంట్ రూపంలో చెప్తారు కదా, చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.